నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను స్టెల్లా. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్. తణుకులో క్రీడాకారులకు బహుమతులు అందించిన మంత్రి కారుమూరి. ఇరగవరం మండలం ఏలేటిపాడులో వాలంటీర్లకు సన్మానం, పురస్కారాలు అందజేసిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. మేడే సందర్భంగా నిడదవోలులో కార్మిక సంఘాల వేడుకలు, విప్లవ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియుసి నేత రేఖా భాస్కర్ రావు. రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు నివాసంలో రంజాన్ వేడుక. ముస్లిం మత పెద్దలకు, ప్రజాప్రతినిధులకు తేనేటి విందు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్. పిల్లలకు మంచి ఆహారం అందించాలని సిబ్బందికి సూచన. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. తణుకు ఏఎస్ఆర్ క్రికెట్ అకాడమీలో ఆంధ్ర క్రికెట్ ఫెడరేషన్ ఫర్ ది డిజేబుల్డ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వర్సెస్ హైదరాబాద్ టీంల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ఆడిన ప్రతి ఒక్క క్రీడాకారునికి పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు బహుమతులు అందజేశారు. ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయంటే దానికి కారణం వాలంటీర్లేనని మంత్రి అన్నారు.
మేడే సందర్భంగా కార్మిక లోకానికి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖా భాస్కర్ రావు విప్లవ శుభాకాంక్షలు తెలియజేశారు. 136వ మేడే సందర్భంగా నిడదవోలులోని ఏఐటియుసి కార్యాలయం వద్ద అరుణ పతాకాన్ని భాస్కర్ రావు ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజా వ్యతిరేక దినంగా జరపాలని రేఖా భాస్కర్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మామిడూరి నాగేంద్ర వరప్రసాద్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రాంభిల్లి అప్పలరాజు, గన్నబత్తుల సత్యనారాయణ, మేలి శ్రీను, రామిశెట్టి సత్యబాబు, బీజా అప్పారావు, రేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 136వ మేడే పండుగ మనం జరుపుకుంటున్నాం. 1886 మే 1వ తేదీన అమెరికా నడిబొడ్డునున్న చికాగో నగరంలో హే మార్కెట్లో జరిగిన దమనకాండ 8 గంటల పని కోసం పోరాటం చేస్తున్న కార్మికుల్ని కాల్చి చంపిన సందర్భంగా వాళ్ళు స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఏకమై 8 గంటల పని సాధించుకున్న రోజు. అలాగే వాళ్ళు స్ఫూర్తిగా జరుగుతున్న ఈ మేడేని విజయవంతం చేయడానికి ఈరోజు నిడదవోలులో ఈ ప్రదర్శన బహిరంగ సభ జయప్రదం చేయడానికి వచ్చేసిన కార్మిక వర్గానికి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. కామ్రేడ్స్, ప్రధానంగా మన స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాల్లో కావస్తున్న ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సర్కారు 7.5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది. ఆర్ఎస్ఎస్ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ కార్మిక వర్గంపై ఎన్నడూ లేనంత దమనకాండకి పాల్పడుతున్నాడు. స్వతంత్రానికి పూర్వం, స్వతంత్ర అనంతరం మనం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా మార్చి పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహారం కొనసాగిస్తున్నాడు. దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టిన నరేంద్ర మోడీ ఘోరంగా విఫలమయ్యాడు. ప్రతి బ్యాంక్ అకౌంట్కి 15 లక్షలు ఇస్తాను, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తీసుకొస్తానని చెప్పిన నరేంద్ర మోడీ మాటలు నీటి మీద రాతలైనవి. అలాగే మనం ఈ స్వతంత్ర భారతావనిలో శ్రామికులు, కష్టజీవులు, ఉద్యోగులు, ప్రజలు సంపాదించిన సంపదని కార్పొరేట్ సంస్థలకి, అదానీ అంబానీలకి కారు చౌకగా దోచుపెడుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నాడు. విమానాయాలు, నౌకాశ్రయాలు, ఆఖరికి రైల్వేలు, బొగ్గు, విద్యుత్, గ్యాస్, ఆఖరికి దేనికి కాదేది అన్నారు అన్నట్టుగా సకల సంస్థలను అమ్మడానికి ప్రయత్నం కొనసాగిస్తాడు. మన రాష్ట్రంలో 32 మంది బలిదానంతో మనం సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకాన్ని పెట్టాడు. అది అదానికి 3 లక్షల కోట్లు ఖరీదు చేసే విశాఖ ఉక్కుని కేవలం 30,000 కోట్లు అమ్మకానికి పెట్టడం జరిగింది. అంటే కామ్రేడ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉన్న జనం కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడే జనం కాదు. వాళ్ళందరూ గుత్త కోటేశ్వర్లు, కోటాను కోట్ల రూపాయలకి పడగలెత్తి వాళ్ళు ఆ ఓట్లని డబ్బుతో కొనుక్కొని వివిధ అధికారంలో వాళ్ళెవరూ కూడా మన ప్రయోజనాలు కాపాడి మనుషులు కాదు. మన ముందున్న పెద్ద సవాలు ఏదైతే నరేంద్ర మోడీ మనం సాధించుకున్న, మన కష్టార్జితం సాధించుకున్న, పోరాటాలతో సాధించుకున్న 44 చట్టాలను 4 కోట్లుగా మార్చడం, అది ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేయాలి. ఈ విధమైన పోరాటాలకి మనం సిద్ధం కావాలి. ఎప్పుడూ లేనంత నిర్బంధం మన కార్మిక వర్గంపై ఇప్పుడు జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ మెడలో వంచడానికి, నరేంద్ర మోడీ గద్దె దిగడానికి, కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, మరొక స్వతంత్ర పోరాటానికి మన కాంగ్రెస్ సిద్ధం కావాలి. ఈ మేళ సందర్భంగా మనం ప్రతినిధులాలి.
మనం ఒక ప్రజలు తీసుకోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి నరేంద్ర మోడీ అధికారంలో దిగే వరకు, అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సిపిఎస్ కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, కార్మిక సమస్యలు కానీ పరిష్కారానికి పూనుకోవాలని, అలాగే ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని నరేంద్ర మోడీ యూనివర్సిటీలు, కాలేజీలు ప్రజల వద్ద పోయి ఆఖరి ఢిల్లీలో కూడా ధర్నా చేసి నేను కానీ అధికారంలోకి వస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తాను, ఈ ప్రత్యేక హోదా లేకపోతే మన పిల్లలకి బ్రతుకు తెరువు లేదని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆయన కామ్గా కూర్చొని ఉన్నాడు ఆయన. అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వెళ్ళాల్సిన ప్యాకేజీ గురించి మాట్లాడలేదు. అలాగే పోలవరం నిధులు లేదు. ఈ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది, అవి లేవు. అలాగే ఏ కళాశాలలో యూనివర్సిటీలు కానీ, మెడికల్ సంస్థలు కానీ మనకేమి రాలేదు. అందువల్ల దీనికి సంబంధించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా మనకి కనబడతలేదు. అందువల్ల ఇద్దరు ఒకే, ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని కూడా ఒకే లైన్లో ప్రయాణం సాగిస్తున్నారు. వీళ్ళకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలకి, మరిన్ని సమరశీల పోరాటాలకి కార్మికులు సిద్ధం కావాలి. ఏదైతే మనం సాధించుకున్నామో మన హక్కులు మళ్ళీ నిలబడే వరకు మరో పోరాటాన్ని మనం సిద్ధం కావాలని ఈ మేడే సందర్భంగా మీ అందరికీ ఎప్పుడూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా. కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని మంత్రి చెల్లుబోయిన వేణు నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముస్లిం మత పెద్దలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని మంత్రి వేణు గుర్తు చేశారు. ఉపవాస దీక్ష ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని రంజాన్ చేరవేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణు తనయుడు నరేన్ కూడా పాల్గొన్నారు. ముస్లిం మహిళ ఇంటికి నేరుగా ప్రభుత్వ ధనం చేరినటువంటిది నేడు మాత్రమే. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చేసినటువంటి నమాజుల ఫలం మనిషి రూపంలో అల్లాయే వచ్చి మనకు అందిస్తున్నటువంటి ఈ సంక్షేమం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. సబ్కు మై ఈద్ ముబారక్ దే రहा हूं. सबको सलाम है. సోదరులకి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసం ఇస్లాంలో 9వ మాసంగా, పవిత్ర మాసంగా, అలాగే ఈ రంజాన్ మాసంలోనే అల్లా ఖురాన్ని మనకి ప్రసాదించినటువంటి మాసం. మన అందరం కూడా పవిత్రంగా జరుపుకునేటువంటి ఈ పండుగ ఉపవాసాలతోటి ఆకలి ఉన్నవాడి కష్టం మనకు అర్థమయ్యేటట్టుగా, అంటే మనకు ఆకలి వేసినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామో, మన సాటి వ్యక్తి ఆకలితో బాధపడుతున్న వాడిని ఆదుకోవాలనేటువంటి లక్ష్యాన్ని మనకి నిర్దేశించినటువంటి రంజాన్. ముస్లిం సోదరులందరూ కూడా ఎక్కడ చిన్న తప్పు కూడా చేయకుండా కనీసం దొంగచాటుగా నీళ్లు తాగొచ్చు, ఆ నీళ్లు కూడా ముట్టకుండా అల్లా కోసం చేసేటువంటి ప్రార్థన. అల్లా కోసం చేసే ప్రార్థనలో భాగమే అల్లా ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని, వారి కుటుంబం అని, 4% రిజర్వేషన్ ఇచ్చి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేవుడైతే, ఇవాళ ముస్లిం సోదరులకి మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంజాద్ బాషా గారిని ఈ రాష్ట్రంలో తన సరసన ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పిల్లలకు మంచి ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కాసేపు విద్యార్థులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిదానంగా తిని నిదానంగా పెట్టించుకో. తల్లి నీకు కావాల్సింది పెట్టించుకో. ఇది ఇంకా ఖాళీ ఇస్తారు. ఇక్కడ చదువుకున్న అంటే అక్కడ ఇక్కడే పెట్టుకుని చేస్తాము. శుభ్రంగా లేదు ఇక్కడ వేసుకోవాలి కదా. రియా ఆసుపత్రి ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. మరొకరికి ఆ పరిస్థితి రాకుండా అంబులెన్స్ నిర్వాహకులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. అంబులెన్స్ మాఫియా కోరలు కత్తిరించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అంబులెన్స్ నిర్వాహకులతో మాట్లాడి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలిసిపోయి పేషెంట్స్ ఇబ్బంది పెడుతున్నది కూడా ఒక విషయం. ఈ అంబులెన్స్ డ్రైవర్స్ ఎప్పటి నుంచో మన హాస్పిటల్ బయట వెహికల్స్ జనరల్గా చిన్న వెహికల్స్ ఉంటాయి, ఓన్లీలో లేకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది. గవర్నమెంట్ ఒక రేట్లో ఫిక్స్ చేసింది. కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ ఇచ్చాం, కానీ కోవిడ్ కాదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఒక రేట్లు ఏమైతే ఫిక్స్ చేసిందో ఆ రేట్స్ ప్రకారం అందరూ కూడా చేయాల్సిందే. యాక్చువల్గా అయితే ఎలక్షన్కి సంబంధించినటువంటి రేట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, దానికంటే కొంచెం ఎక్కువ ఫిక్స్ చేశాను. కొంచెం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగిన మాట వాస్తవమే, కానీ అంతని చెప్పేసి ఇష్టరాజ్యంగా పబ్లిక్ నుంచి డబ్బు తీసేసుకుంటాము, మేమేం చేసినా కూడా పట్టించుకోరు, ఏమి చేయలేదని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ కానీ ఈఎన్హెచ్ఓ రీసెర్చెస్ వైపు నుంచి కానీ ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. దాని నుంచి ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు. మీరు ఏకపక్షంగా రేటు నిర్ణయించి మీ మీద ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని నేను చెప్పొచ్చు, కానీ ఈరోజు ఇక్కడ ఇచ్చిన కారణం మనం ఎందుకు చేస్తున్నాము, మీ వైపు నుంచి మేము ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చెప్పడానికి పిలిచాం. ఈ గతంలో జరిగినటువంటి ఈ సంఘటనల దృష్ట్యా ఒకసారి మీ అందరికీ ఒకసారి జరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి వినకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడానికి పిలిచాము. అదేవిధంగా మీ వైపు నుంచినటువంటి సమస్యలు కానీ ఇష్యూస్ కానీ వినడానికే పిలిచాము. అట్లని చెప్పి గొంతమ్మ కోరికలు కోరితే ఇవ్వలేదు. రిపోర్ట్ అయ్యే సెంటర్ దగ్గర క్వశ్చన్ వస్తుంది.
రిఫర్ టు ఐఆర్ సెంటర్లో 108 ఫస్ట్ మేము కంటాక్టింగ్ 108 మనం ఇక్కడ నుంచి ఒక కేసు తీసుకుని విజయవాడ వెళ్ళి రావడానికి నియర్లీ టేక్స్ 6 hours సార్. 3 hours టు గో, 3 hours టు కమ్ బ్యాక్. 3 hours పడుతుంది సార్. తూర్పుగోదావరి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పోలీసులు నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేశారు. 3,200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అలాగే 221 లీటర్ల నాటుసారాను సీజ్ చేశారు. సారా తయారీకి ఉపయోగించే అల్యూమినియం పాత్రలను స్వాధీనం చేసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజును పాలకొల్లు క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు భూపతిరాజు విశ్వనాథ్ రాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ ప్రసాద్ రాజును గజమాలతో సత్కరించారు. ఆయన ఇలాంటి ఉన్నత పదవులు మరెన్నో స్వీకరించాలని క్షత్రియ సేవా సమితి నేతలు ఆకాంక్షించారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం సీఎం జగన్ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుందని చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. నరసాపురం మండలం కొప్పరు గ్రామం పెదపేటలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు. అనంతరం కొప్పరు గ్రామం పెదపేటలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం, 23 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకి పెద్ద పీట వేసి అన్ని వృత్తుల వారికి మేలు చేస్తున్నారన్నారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసే విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. అనంతరం కొప్పరు గ్రామ అభివృద్ధిపై మండల స్థాయి అధికారులు వాలంటీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన 20 మంది జన సైనికులు ఆ పార్టీకి రాజీనామా చేసి చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాబతుల రవికుమార్, పెండ్ర వీరన్న, బొక్క రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కెనడీ లీడర్ గారు డీసీ గారు జడ్పీటీసీ గారు తర్వాత
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదని, శ్రామికుల భాగస్వామ్యం లేని అభివృద్ధి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక శక్తికి వందనాలు అంటూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రం డాక్టర్ అంబేద్కర్ భవనంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, రీజనల్ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉషశ్రీ చరణ్, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు శ్రీ కె నారాయణ స్వామి గారు డిప్యూటీ స్పీకర్ గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్యే सब मुसलमान भाई लोग जो लोग यहाँ पे इफ्तार के लिए आए हैं, आप सब लोगों को ये रमजान त्योहार के लिए सब लोगों को मुबारक कहते हैं। ऐसे ही हमारी सरकार ने आपको बहुत आगे लेने के लिए हमारे मुख्यमंत्री जगनमोहन रेड्डी सर भी बहुत अच्छे तरह के काम कर रहे हैं। और एक बार आप सब लोगों को और आपके फैमिली सब लोगों को अल्लाह का ब्लेसिंग्स होना चाहिए। मैं मानती सब लोगों से आपका और एक बार रमजान का त्यौहार के लिए शुभकामनाएं। మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గవర్నమెంట్ తరఫున మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు సందర్భంగా విచ్చేస్తున్న మంత్రివర్గులందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మైనారిటీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అందరూ కూడా ఐక్యమత్యంతో ఒక నెల రోజులుగా ఈ రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఉంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు రోజుకు 4 సార్లు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో చేస్తున్న మైనారిటీ సోదరులకు అల్లాహ్ దయ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్ని విధాలుగా అగ్రస్థానం చేయడం జరిగింది. మసీదులలో తయారు చేస్తున్న మసీదులు మొత్తానికి కూడా రిపేర్స్, కమ్యూనిటీకి హాల్స్కు అన్నిటి కూడా తన వద్ద చేస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా ఒకసారి వార్తలు
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల టెస్ట్ క్రికెట్ మ్యాచ్. తణుకులో క్రీడాకారులకు బహుమతులు అందించిన మంత్రి కారుమూరి. ఇరగవరం మండలం ఏలేటిపాడులో వాలంటీర్లకు సన్మానం, పురస్కారాలు అందజేసిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. మేడే సందర్భంగా నిడదవోలులో కార్మిక సంఘాల వేడుకలు, విప్లవ శుభాకాంక్షలు తెలిపిన ఏఐటీయూసీ నేత రేఖా భాస్కర్ రావు. రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు నివాసంలో రంజాన్ వేడుక, ముస్లిం మత పెద్దలకు ప్రజాప్రతినిధులకు తేనేటి విందు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్, పిల్లలకు మంచి ఆహారం అందించాలని సిబ్బందికి సూచన. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916.